విద్యుత్ సర్ఛార్జీల పేరుతో 3 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తుందని, ఖజాను నింపుకోవడానికే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్ తన హయాంలోని ఏనాడు ₹1 కూడా పెంచలేదని, ఆయన మరణానంతరం పీఠమెక్కిన రోసయ్య, కిరణ్ ఛార్జీల మోత మోగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ విమర్శించారు. ఇదంతా గమనిస్తూ కూడా చంద్రబాబు ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రజల మీద ఆన్సరబిలిటీ ఉందా? ప్రజల గంగలో పోనండి, ఖజానా నింపుకోవాలి కానీ జనంతో అవసరం లేదు. అదే మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఖజానాన్ని పక్కబెట్టి హృదయంతో ఆలోచించేవాడు. ఈ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బంది పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఆలోచించేవాడు. ఇప్పటి ప్రభుత్వం నష్టం వచ్చిందంటే డబ్బులు ట్యాక్స్ చేసేయండి, ప్రజల గంగలో పనిలేదు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు, మిమ్మల్ని ఇదే ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మీకు ఆలోచన రాలేదా? ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అని బజార్లో మాట్లాడుతున్నారే, అసెంబ్లీలో ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టట్లేదు? అంటే ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందిందని మీరు భావిస్తున్నారా? అవిశ్వాస తీర్మానం పెట్టకుండా బయట మాటలు చెప్తే ఈ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు.